బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ మంత్రివర్గంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. నెల రోజుల్లోనే కొత్త మంత్రులు కొలువుదీరనున్నట్లు వార్తలు వస్తుండటంతో ఆశావాహుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. కేబినెట్ నుంచి ముగ్గురిని తప్పించి ఇద్దరు కొత్త వారికి అవకాశం కల్పించే దిశగా చర్చలు జరుగుతున్నాయి. సీఎం వద్దే ఉన్న కీలకమైన హోంమంత్రి పదవి ఎవరికైనా దక్కుతుందా అనే దానిపై ఆసక్తి నెలకొంది. రెడ్డి సామాజిక వర్గం నుండి మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి రేసులో ఉండగా రాజగోపాల్ రెడ్డికి ఇప్పటికే హామీ ఉన్నట్లు సమాచారం. వెలమకోటలో ప్రేమ్ సాగర్ రావు, మైనంపల్లి రోహిత్ పేర్లు వినిపిస్తున్నాయి. బీసీ వర్గం నుండి విజయశాంతి, బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్, ఎస్టీ కోటలో శంకర్ నాయక్, బాలు నాయక్ పోటీ పడుతున్నారు. సామాజిక సమీకరణలతో పాటు ప్రాతినిధ్యం లేని రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం ఇచ్చే అవకాశం ఉంది. ఈ విస్తరణ జరిగితే ప్రస్తుతం ఉన్న పలువురు మంత్రుల శాఖల్లోనూ మార్పులు తప్పవని తెలుస్తోంది. దీంతో ఎవరికి ఏ పదవి వస్తుంది, ఎవరికి ఏ శాఖ పోతుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ మంత్రివర్గంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. నెల రోజుల్లోనే కొత్త మంత్రులు కొలువుదీరబోతున్నట్లుగా వార్తలు వస్తుండడంతో చాలా వరకు ఆశలు చిగురుస్తున్నాయి. కేబినెట్ నుండి ముగ్గురిని తప్పించి ఇద్దరు కొత్త వారికి అవకాశం కల్పిస్తారు అన్నటువంటి టాక్ నడుస్తోంది. మా ప్రతినిధి హేమ మరింత సమాచారం అందిస్తారు. హేమ, కసరత్తు కొనసాగుతుందా? చర్చలు కొనసాగుతున్నాయా? కేబినెట్లో మార్పులు చేర్పులు జరగబోతున్నాయా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్ళు కూడా గడుస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా కేబినెట్ ఇంకా పూర్తి స్థాయిలో కూర్పు చేయలేనటువంటి పరిస్థితి. అయితే మొత్తం కేబినెట్లో ముఖ్యమంత్రితో సహా 18 మంది మంత్రులు ఉండాల్సి ఉండింది. గతంలో అంటే ఫస్ట్ ముఖ్యమంత్రితో పాటు ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడిందో అప్పుడు మొత్తం 12 మంది ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తెలిసిన విషయమే కేబినెట్ 2.0 ఎక్స్పాన్షన్లో ముగ్గురికి అవకాశం కల్పించారు. అటు వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్ అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్, ఇలా సామాజిక వర్గాలకు సముచిత న్యాయం చేసే విధంగా ముగ్గురికి అవకాశం కల్పించారు. ఇక రీసెంట్ డేస్లో అటు గవర్నర్ కోట ఎమ్మెల్సీ అయినటువంటి అజరుద్దీన్, మొత్తం ఇప్పటి వరకు కేబినెట్లో 16 మంది మంత్రులుగా ఉన్నారు. అయితే మరొక ఇద్దరికి ప్రస్తుతం అవకాశం ఉంది. అయితే ఆ ఇద్దరి కోసం కూడా ప్రస్తుతం పూర్తిగా హైకమాండ్ కసరత్తు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నెల ముగిసే వరకు కూడా పూర్తిగా మిగతా ఇద్దరు మంత్రులతో కూడా ప్రమాణ స్వీకారం చేయించే దశగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు అటు ముఖ్యమంత్రిని అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని పిలిచి ఇదే అంశంపైన మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఏఐసిసి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా దీనిపైన ప్రస్తుతం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే యాక్చువల్లీ లాస్ట్ టైం కేబినెట్ 2.0 ఎక్స్పాన్షన్ కూడా ఉగాది నాడే ఉండింది. సో ఈసారి కూడా ఉగాదికే మరొక ఇద్దరు మంత్రులు కూడా అనౌన్స్ చేస్తారు, వాళ్ళు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు అన్నప్పటికీ కూడా అది జరగలేదు. సో ఈ నెల గడిచే వరకు ఎలా అయినా సరే పూర్తిగా మంత్రివర్గం కూర్పు చేయాలంటూ కూడా ప్రభుత్వం అదేవిధంగా హైకమాండ్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే అటు మంత్రి స్థానం పైన పెద్ద ఎత్తున బయట ఎవరికి వారే తాముకే మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశం, అదేవిధంగా మంత్రులు అయ్యేటటువంటి పూర్తి అర్హత తమకే ఉందంటే ఎవరికి వారే ఇప్పటికే బహిరంగంగా మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మొత్తం కేవలం 2 స్థానాలు మాత్రమే ఖాళీ ఉన్నాయి. అయితే ఈ 2 స్థానాలతో పాటు అదనంగా మరొక 3 స్థానాలు కూడా కల్పించే విధంగా కూడా ప్రస్తుతం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొదటిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎవరైతే 12 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారో ఇప్పుడు రెండు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఇద్దరు కొత్త మంత్రులు ఒకటి రావడం ఒకటైతే, ఇప్పుడున్నటువంటి మంత్రుల్లో ఒక ముగ్గురిని తప్పించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఆ ముగ్గురి పనితీరు సరిగ్గా లేదని రిపోర్ట్స్ ఆధారంగా ఇటువంటి నిర్ణయానికి వస్తున్నారా? ఆ ముగ్గురిని తప్పించేటువంటిది ఆలోచన కసరత్తు అది ముందుకు వెళ్తోందా, లేదంటే ఎవరిని తొలగించకుండా కేవలం ఇద్దరితో మాత్రమే కొత్తగా క్యాబినెట్ ఫిల్ చేస్తారా మళ్ళీ? ఎస్, చాలా రోజుల నుంచి అటు ఒక ముగ్గురికి ఇందులో స్థానచలనం జరుగుతుంది. వాళ్ళ ముగ్గురిని కూడా తొలగిస్తారు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఆ ముగ్గురు మంత్రులు ఎవరు అనేది ఇప్పటికే హైకమాండ్ నిర్ణయించుకొని వాళ్ళకు కూడా చెప్పినట్టుగా సమాచారం. సేమ్ టైం కొంతమంది శాఖల్లో కూడా మార్పులు చేర్పులు జరుగుతాయి అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఏ క్షణానైనా సరే హైకమాండ్ కొంతమందికి షాక్ ఇచ్చి మరికొంతమందికి గుడ్ న్యూస్ చెప్పే దశగా కూడా ప్రస్తుతం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే అటు మనం చూసుకుంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి పేరు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఇప్పటి వరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి ఇంకా మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా మల్రెడ్డి రంగారెడ్డికి అవకాశం కల్పించాలి అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సేమ్ టైం మొదటి నుంచి కూడా అంటూ తను బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, తనకు మంత్రి పదవి అవకాశం ఇస్తారు అని మాట ఇచ్చిన తర్వాత వచ్చానంటూ కూడా మొదటి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. సో తనకు ఒకవేళ అవకాశం కల్పిస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అటు ఏదైనా హైకమాండ్లో అంటే ఏసీసీలో తనకి ఏదైనా పదవి ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉందని చర్చ జరుగుతుంది. సేమ్ టైం బీసీ సామాజిక వర్గం నుంచి అటు పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ విజయశాంతి పేరు, అదేవిధంగా ప్రస్తుతం విప్పుగా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ పేర్లు కూడా వినిపిస్తుంది. ఇద్దరు ఎవరికైనా ఒకరికి అవకాశం కల్పించేటటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉందంటూ కూడా గాంధీభవన్ వర్గాలు చర్చలు జరుపుతున్నాయి. ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి రామచంద్ర నాయక్, అదేవిధంగా బాలు నాయక్ పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరు ఎవరికైనా మంత్రి పదవి కట్టబెట్టి మిగతా ఒకరికి అటు డిప్యూటీ స్పీకర్ ఇచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. గతంలో కూడా అటు పూర్తిగా డిప్యూటీ స్పీకర్ పదవి అంటే మొత్తానికి కూడా రామచంద్ర నాయక్ అంటూ కూడా అనౌన్స్ చేశారు, కానీ ఇప్పటివరకు ఇంకా డిప్యూటీ స్పీకర్ ఎన్నికలు జరగలేదు. సో ఈ నేపథ్యంలో ఒకవేళ మంత్రి పదవి ఒకరికి కైవసం అవుతే మరొకరికి డిప్యూటీ స్పీకర్ ఇచ్చి వాళ్ళకు క్యాబినెట్ హోదా ఇచ్చే ఆలోచనలు కూడా ప్రస్తుతం ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. సేమ్ టైం ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆశావాహులు ఎవరికైనా అవకాశం దక్కకపోతే మాత్రం వాళ్ళకు చీఫ్ విప్ పదవి అంటే ప్రభుత్వంలో చీఫ్ విప్ పదవి ఇచ్చి వాళ్ళకు కూడా క్యాబినెట్ ర్యాంక్ కల్పించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఈ పదవుల్లో ఇంకా ఎవరైనా ఆశావాహులు ఉంటే వాళ్ళకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి కొన్ని కార్పొరేషన్ చైర్మన్కు క్యాబినెట్ హోదా కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొత్తానికైతే ఈసారి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో అవకాశం దక్కించుకునేది ఎవరు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ ముగ్గురు మంత్రులు ఎవరు, వాళ్ళని తొలగించడానికి గల కారణాలు కూడా ఇప్పటికే ఆ ముగ్గురు మంత్రులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక కొత్త వారికి కూడా ఒకవేళ ఆ ముగ్గురిని తొలగిస్తే మొత్తం 5గురికి అవకాశం ఉంటుంది. 5గురికి అవకాశం కల్పించిన తర్వాత ఇంకెవరైనా మిగిలితే వాళ్ళకి కార్పొరేషన్ కానివ్వండి, చీఫ్ విప్ కానివ్వండి, సేమ్ టైం డిప్యూటీ స్పీకర్ కూడా ఇచ్చి వాళ్ళకు క్యాబినెట్ హోదా కల్పించేందుకు కూడా ప్రస్తుతం హైకమాండ్ ప్రయత్నిస్తుంది. మొత్తానికైతే ఈ నెల ఆఖరులోగా పూర్తిగా అందరికీ మొత్తం పూర్తి క్యాబినెట్ కూర్పుకైతే హైకమాండ్ సర్వం సిద్ధం చేసిందని చెప్పొచ్చు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ హేమ. తెలంగాణ మంత్రివర్గంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. నెల రోజుల్లోనే కొత్త మంత్రులు కొలుదీరబోతున్నట్టుగా వార్తలు వస్తుండడంతో ఆశావాహుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. సో ఇప్పటికీ అంటే 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఇద్దరు కొత్త మంత్రులు క్యాబినెట్లో జాయిన్ కావడం ఒకటైతే, ఇప్పుడున్నటువంటి మంత్రుల్లో ఒక 3 మంత్రుల్ని తప్పించేటువంటి అవకాశం కూడా ఉందంటున్నారు. సో టోటల్గా మొత్తం 5గురు కొత్త వాళ్ళు క్యాబినెట్లోకి రాబోతున్నట్టుగా ప్రస్తుతం అయితే సమాచారం తెలుస్తోంది. సో దాంతోపాటుగా మంత్రుల శాఖల్లో కూడా మార్పు చేర్పులు జరిగే అవకాశం ఉందని, ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉంచుకుంటారా, లేదంటే ఇప్పుడు కొత్తగా రాబోయే మంత్రులకి ఎవరికైనా ఇస్తారా, లేదంటే పాతగా ఉన్నటువంటి మంత్రులందరికీ ఈ శాఖల మార్పులు చేర్పుల్లో భాగంగా హోంశాఖ ఎవరికైనా ఇస్తారా అనే దానిపైన కూడా కొంత ఆసక్తి కనిపిస్తూ ఉంది.